జపాన్ను వణికిస్తోంది మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా. వ్యాధి సోకిన 2 రోజుల్లోనే చంపేస్తోంది ఈ మహమ్మారి. ఉదయం పాదం వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా అది. ప్రపంచ దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందా? కరోనా మహమ్మారి విలయం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మరో బ్యాక్టీరియా కలవరానికి గురిచేస్తుంది. మనిషి మాంసాన్ని తినే ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్ రాజధాని టోక్యోలో వేగంగా విస్తరిస్తోంది. సైన్స్ భాషలో స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్గా పిలిచేటువంటి ఈ బ్యాక్టీరియా కరోనా కంటే డేంజరస్ అని సైంటిస్టులు అంటున్నారు. జూన్ 2 నాటికి జపాన్లో ఈ తరహా కేసులు 977 వరకు నమోదయ్యాయి. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో మరణాల రేటు 30% వరకు ఉంటోంది. ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని, కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఒంటిపై గాయాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. బ్యాక్టీరియా సోకగానే గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. గంటల వ్యవధిలోనే క్రమంగా శరీరంలోని అవయవాల్లో నొప్పి, వాపు, జ్వరం, లోబీపీ, శరీర కణజాలం మొత్తం నాశనమవుతుంది. వ్యాధి మరింత ముదిరి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీస్తుంది. రోగికి ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నం మోకాలి వరకు వ్యాపిస్తుందని, ఆ తర్వాత 48 గంటల్లోనే ప్రాణం తీస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా కేసులు 30 ఏళ్లు పైబడ్డ వారిలో అత్యధికంగా నమోదవుతున్నాయి. 50 ఏళ్లు పైబడ్డ వారికి ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే సంభవిస్తున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ దేశాలకు ఈ వ్యాధి విస్తరించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు కూడా.